ఇటు తిప్పినా నాకే హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. ఇదేదో మరి కోతి లెక్కనే తిరుగుతుంది. చాలా బాగుంది. కవర్ చేస్తాడు ఇప్పుడు మొత్తం. ఓకే, మా ఊళ్ళో ముత్యాలం పండుగ జరుగుతుంది. తిప్పారెడ్డి కూడా కెమెరా ఇదా తిప్పారెడ్డి కూడా ముత్యాలమ్మ పండుగ జాతర జరుగుతుంది. ఇక మొత్తం భవనాలు ఎత్తారు. జిల్లంకన కూడా గట్టిగా పొట్టు పెట్టిండు. జిల్లంకన కూడా పొట్టు పెట్టిండు. ఇగో ఈయన కాంగ్రెస్ పొంగులేడికి దగ్గర. పొంగులేడికి శివరామకృష్ణ కింద దగ్గర ఉంటాడు. ఏదైనా కావాలన్నా ఇప్పిస్తాడు. ఏదైనా ఇల్లు కావాలన్నా. ఈయన జిల్లంకన రావు. కోడి కోడి తర్వాత వస్తుంది. ఇక పడక ఇక దిగిపో మంచిది. ఆడబట్టుకుంటే అమ్మా అసలు అమ్మని అడిగిరా ఎక్కడ పెట్టాలి అట్టుకోను కాలా అడుగుతురా ఇప్పుడే మాట్లాడాల టీవీలతో నోటి గారు బిడ్డరా అడుగు. నువ్వు అడగని ఏం మాట్లాడతాడు. ఏం సంగతి జరుపుకుంటారు ఏంది? నువ్వు నాటుకోడి తెచ్చిన దొరకలే. ఇంకా కోడి దొరకలే. కోడి దొరకపోతే కోళ్ళే లేవు. అందరు కోళ్ళు కుదరదా? ప్రసాద్ మా రాలే మరి. ప్రసాద్ మా రాలే. ఎందుకో ఏం వస్తారండి కానీ రాలే. ఈ లోపల వీళ్ళు పోతే కొద్దిగా నీలో కొద్దిగా ఇవాళ మంచి పెందలాడు వెళ్ళారు కానీ కోడి అన్నట్లే. వీరభద్రది కూడా రాజుబా రాలే మరి. ఎందుకు ప్రియాంక వస్తే వస్తారండి కానీ జ్వరం వస్తుందట. సరే సరే మస్తు మా బాగా చెప్పిండు. హైదరాబాద్ అందరూ పండుగ చెప్పాలండి. దొంగవాడు నాకేం చెప్తున్నాడు. వాచ్మెన్ మంచిగా వస్తాయి. మధ్యలో వస్తానే సుతారు పని. ఖాళీగా ఉంటే మనం పోవచ్చు. ఇన్ని చేస్తుంది. మనం మళ్ళీ 2 చూసుకోవచ్చు. 20,000 వస్తాయి నెలకి. మళ్ళీ 10,000 ఆటో తీసుకుపోతా. బాగా చేసుకొని తీసుకుపోవాలి. సీలింగ్ చేసి కాగితాలు తీసుకొని పోతే చదవచ్చు. మరి పోలే వరకు ఇచ్చినావు. జిల్లంకని చేస్తాడు. ఇన్ని మంది అయితే లేదు. బియ్యం కొనులు పట్టించుకొని పోతా. ఆటో ఉంది. ఒడ్లు పంపిస్తాడు. వడ్లు ఇన్ని వేస్తాడు. బియ్యం తెచ్చుకోవాలి. మన పండుగ వచ్చి బులోర వేసుకొచ్చిండు. బులోరలో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చి బియ్యం వేసుకొచ్చిండు. 2 బ్యాగులు కింటా బియ్యం వస్తానే. ఏడకోసినావు? మన ఇక్కడనే సారకాలం మాది చెల్లి ఇక్కడనే. నేను అందుకనే ఏడున్నా. అందుకని ఏడున్నా. సారకాలం మాది కంటే బాబాయ్ పెద్ద మాది సారకాలం మాది అంటే చెల్తుంది. ఇన్నే మాది. మేము చెల్లినాక అందరి అడిపోతాయి. మీ జల్లినాకనే బోనాలు ఫస్ట్ నుంచి అట్టుంటే అట్లే బోనాలు ఎట్లా హైదరాబాద్ మంత్రులు వచ్చి కొబ్బరికాయ కొట్టి బాణం చూసుకొని ఫోటో తీసిపోతారు. ముఖ్యమంత్రి ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎట్లా ఎండ్ చేస్తారు, మొదలు ఎట్లా పెడతారు, ఏంది అసలు పద్ధతి ఏంది? బోనాలు అంటే బోనాలు దేవునికి పెడతారు తినడానికి. అంతే. యాడ్ నుంచి వెళ్తారు. యాడ్ నుంచి మనమే వెళ్తారు. ఎవరి దగ్గర నుంచి పోతారు అట్ట. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచా? మన గుడి ఫస్ట్ మనది అందరి మన. ఇక ఫస్ట్ ఇప్పుడు పెద్ద మాదిగా చిన్న మాదిగా నేను జనాదనం పోతావా? నీళ్ళు కొట్టడే ఉందరా అన్న జనాదనం. పండుగడికి ఏమని చెప్తావు? చెప్పు బాబాయ్. కోడి నుంచి పెట్టు. మీ డాడీకి వచ్చిన మెసేజ్ చెప్పాలని లవ్ చేసుకోకరా లేదన్నా అంటాడు. రవిచంద్ర అన్న రఘు మాట అయిన బాగా అంటాడు. సాయిని అనుకో సాయిని అన్న మాట అయిన బాగా అంటాడు.
ఇల్లు కట్టావు మరి ఇల్లు కట్టి పండుగ పెళ్లి చేస్తే అయిపోయింది ఆహా సమీర్ పెళ్ళడానికి ఇల్లు కడతాను ఇల్లు వస్తా రాదా మీకు వచ్చేదాకా సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటా మరి అది వచ్చి మరి దానికోసం తిరుగుతాడు. సమీరా ఎందుకంటే పెళ్లి కొత్తందిగా వద్దు మళ్ళా ఉన్న డబ్బులు అడిపోయినాయి అనుకో ఈ వచ్చి నాయన దండం పెడతానే తిరిగి కడుకోదు వద్దు ఇప్పుడు హ్యాపీగా ఉంది చెల్లగొట్టినా అనుకో కష్టపడడానికి కట్టించాను పండుగ ఇప్పుడు లేదు వానికి ఇక ఆడికి ఇల్లు అయినాకనే వాని సంగతి ఏదో జాబ్ ఇస్తాడు వాడు ఐటీఐ చేసి అలాగ చేస్తాడట ఇంకేం మరి నీకు తోడైతాడు అదే బేకర్లో పోతాడు అందాక ఇది బేకర్లో 10,000 ఇస్తాడట మంచిదే చేయాలట నేను కూడా చేసిన ఈడు కూడా చేసిన నేను కూడా చేసిన చేసి నువ్వు అల్లకపోతున్నాడు కదా ఇదో అదే హోటల్ హోటల్ చెప్పిండు వీని గురించి అని. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను ఆ, నేను చెప్పిండు ఆయన చేస్తున్నాడు అలా 3 సంవత్సరాలు ఏదో ఒకటి నేర్చుకోవాలి డబ్బులు కట్టాలన్నాడు కదా మరి 1,10,000 అమ్మాయిలు హోటల్ నాకెవరు పడతారు బాబాయ్ నల్లగుండా బాబాయ్ ఎవరు పడతారు చెప్పు బాబాయ్ నాకు ఒకటి నల్లగుండ ఒకటే అంటాడు నల్లగుంటే మంచి నల్లగా దగ్గర పడతారు చూపించుకుంటారు రేపు పోతా రేపు పోవాలి కానీ కాదు నల్లగా దగ్గర నల్లగా పడతారు ఇప్పుడు అంటే కొంచెం అందరు తెల్లగా ఉన్నారు ముసలప్పుడు ఎంత ఉండే పాత రోజుల్లో అందరు కర్రీగానే మలసరావు కొంచెం తేలిండు తెల్లగా అందుకే మా అసలు మొత్తం వీనికి చూపిస్తా. ఏయ్, వద్దు. చేస్తావా? ఆగింది పాన ఇప్పుడే వద్దు. పండుగాడు మాట్లాడుతున్నాడు ఊరి అనిదా ఇప్పుడు పండుగ లేడు పండుగకి ఏం చెప్పాలనుకుంటున్నావు చాలా మంది ఆడు వీడియో చూస్తాండి ఇల్లు వాడు మాట్లాడలేడు చెప్పు ఆయనకి చెప్పు చెప్పు నువ్వు పండుగకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పు మంచిగా చెప్పు చెప్పు మంచిగా పెట్టరా పండుగాడు పండుగ ఆడు క్లాసులో ఉండు పానవంత ఇక్కడ అమ్మాయి ఆడు క్లాసులో ఉండు ఆడు మాట్లాడు ఆడికి ఏమైనా చెప్పాలంటే చెప్పు ఏముంది నాన్న? చెప్పు తినగలరు నానా అది చెవుకు అవసరం లేదు చెవుకు అవసరం లేదు మూతికాడ పెట్టుకోమాకు నువ్వేంటిగా ముక్కలు మూతికాడ పెట్టుకోండి ఆయన అలా ఇక ఇట్లా మీరు చేసేది ఆయన మని అట్టగా అమ్మ అది కాదు ఆడు మాట్లాడు నువ్వు చెప్పని చెప్పిన చెప్పాను చెప్పాలనుకుంటే చంప పలుబుద్ది పెట్టుకో పని తాగినట్టు పండుగాడు ఇంటాడు ఆడు మాట్లాడు ఆయనకి చెప్పు చెప్పు అంటే బాగున్నావా బాగుండు ఏం చెప్పడాడు నువ్వే చెప్పాలి తిను నిన్ను అడగలే టైంకి తిను టైంకి తిరుగు మీరు ఇన్ని తిరగట్టే చెప్పను ఇక నేను మంచిగా ఉన్నావా ఏం చేస్తాను మంచి మాయమాయకు వచ్చేది ఏంటి చదువుకోరా మంచి పోతాను బడికి అన్ని మాటలు తీసుకోలే తీసుకో పట్టుకోండి కర్రీ పోయినా పోయింది సరే బాయ్ బాయ్ నాన్న బాయ్ బాయ్ చెప్పు పండుగాడి బాయ్ చెప్పు పండుగాడికి బాయ్ చెప్పు అలా బాయ్ బాయ్ నానా జాగ్రత్త చదువుకోను మంచిగా చదువుకో నాన్న తిను మంచిగా తిను ఎరకు ఆడు అమ్మాయిలు సర్లే చెప్పు అమ్మాయిలు అమ్మడి తిరుగుతున్నాడు తిరగబాకోను ఓయ్ తిరుగుతున్నట్టేంది ఆడు ఏంటాడా ఇది తిట్టాలి అమ్మటి తగిలి ఆడు తెత్తా అంటాడు ఇంటికి పండగ అయిపోగానే బోనం అయితే తిరగడం మరోసారి మాయమాయకు వచ్చి నన్ను ఇటు దించదు మంచిది మంచిది నేను అనుకోండి మావాడు ఇన్ని రోజులు బట్టి అసలు ఎప్పుడు మాట్లాడలే అలా బాయ్ బాయ్ నానా జాగ్రత్త చదువుకోను మంచిగా చదువుకో నాన్న తిను
మనకి ఏం మాట్లాడుతున్నా అది అదన్నా పెట్టు బేసిక్ పరంగా చెప్పండి. పని చేస్తాను ఇక్కడ బోనాల పండుగ హైదరాబాద్ బోనాల పండుగ పడుకో దర్శన పడుకుందా భగత్ నా ఏడ తిరుగుతాం మరి ఏం చేసుకుంది ఎటు తిరుగుతావు కంపెనీ చెప్పన్న పాట పాడన్న ఒకటి నువ్వు పాడు నేను మంచి పాట పాడన్న ఒకటి ఎక్కడన్నా పాడతాడు పాడు నాకు రావు బోనాలు ఎడ జరుపుకుంటారు ఏంది అసలు ఏంది కథ చెప్పన్న చెప్పు బోనాలు వెళ్ళి ఆడ ఆ, నువ్వే మరి ఈడ కూర్చున్నావు కోడి కోసం తిరుగుతాను దొరకట్లే కోడి కోడి దొరకటలే ఆహా, ఈ తెల్లగుండి తెచ్చుకున్నాడు కోడి దొరకటలే ఏం దొరకటలే ఆడ కూర్చున్నాను ఆహా, వాడు పుట్టిగా అటే పోయిండు వాడు ఆ. అది సంగతి నాటుకోడి మరి ట్రై అయిపోయినా దొరుకుతుంది నాటుకోడేరా దొరకట్లే పెట్టుకొని ఆడ పెట్టుకుంటే ఏం కాదా? భయం దొంగతనం చేసిన అంతేనా ఏం పని పోతాను మర్రు వస్తారు అచ్చుదల పోతాను మళ్ళీ వస్తా ఏంది మాట్లాడు ఏం మాట్లాడారు? ఈరోజు బోనాలు తిప్పారెడ్డి కూడా ఎస్సీ కాలనీ బోనాల పండుగ జరుగుతుంది. రఘువరం ఛానల్ పెట్టుకో నేను పెడతావు రఘువరం ఛానల్ బోనాల పండుగ జరుగుతుంది. ఈరోజు బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఆడపిల్లగాళ్ళు మొత్తం కూడా వాళ్ళు అందంగా అలంకరించుకొని ఆడపడుచులు అందరూ ఉండరుగా దాదాపుగా అందరు వచ్చారు. ఏరే ఊళ్ళ నుంచి కూడా ఆడపిల్లగాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. కావున ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు తిప్పారెడ్డిగూడలో. మంచిగా ఆటలు తెచ్చు ఒక ఆట పొద్దును కూడా తీసుకొచ్చినాం. తర్వాత ఎవరు నాటుకోళ్ళు ఎక్కడ దొరకవు, కానీ ఇక్కడ నాటుకోళ్ళు ఎవరికి ఒక్క ఒడికి తెచ్చుకోరు. దొరకని వాళ్ళు ఎవరో ఒక్కరు మాత్రమే మన బాయిలర్ కూడా తెచ్చుకోరు. ఇంకా అమ్మవారిని పూజించడం జరుగుతుంది ప్రస్తుతానికి. తర్వాత బోనాలు చెల్లించడం జరుగుతుంది. తర్వాత యాటని జడతిచ్చినాక జడతిచ్చి బలి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కోళ్ళు కోసుకోవడం జరుగుతుంది. అంతటితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కావున అందరూ వీక్షించండి. నా పేరు నాగేశ్వరరావు, పిఎన్ఆర్. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో ఇవాళ బోనాల పండుగ అందరూ ఎస్సీ కాలనీ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని మంచిగా ఆటను కోస్తున్నాం, కోళ్ళు కోసుకొని ప్రశాంతంగా పండుగ వాతావరణం మా ఊళ్ళో చాలా కోలాహలం ఉంది. ఏం చెప్పినా ఇంకా ఆడపడుచులు అందరూ ఇదిగా కొత్త బట్టలతోటి మంచిగా బోనాలు చేసుకొని కోడి పుంజులు తెచ్చుకొని గుర్రపోతులు తెచ్చుకొని సాటుకున్నాయి. సంతోషంగా చేస్తారు మా కాలనీ అందరూ. ఆ దేవత మా ప్రజలపై అందరి మీద కరుణించాలని, అందరిని సలహా చూడాలని ఆ దేవతను కోరుకుంటున్నాం. శ్రీనివాస్ సంగపంగు పరెడ్డి. ఇప్పుడు బతుకుతాం నువ్వు ఎట్లా నల్లగా ఉంటారా? ఊరి పెద్దలంతా కోడి పుంజులు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, అందరూ నాటోళ్ళు పుంజులు పట్టుకొచ్చారు. మినిమం ఉంటది మరి. కాంగ్రెస్ కార్యకర్త, మరి లీడర్ కూడా కాంగ్రెస్. ఈయన ఎన్ని రోజులు హైదరాబాద్ ఉండి ఇవాళ వచ్చింది ఈ మధ్యలో మంచిగా వస్తుంది. ఈయన బాలసీను, తర్వాత ఈయన వీడే మన చిరంజీవి మెగాస్టార్ మేస్త్రి. ఈయన మన పిడిమర్తి రాము ఇల్లు కూడా కట్టాడు. తర్వాత ఇప్పుడు పిడిమర్తి ఉప్పల ఇల్లు కూడా కడతాడు. అది రోజువారీ కూలికే కడతానులే కానీ. ఇంకా ప్రదీప్ చెప్పురా. వీడు ప్రదీప్, తర్వాత వీడేమో
హైదరాబాద్ బస్సు సంగతి ఏంది ఒకటి ఉంది. కాకపోతే ఇది చెప్పేది కాదు, అది కొంచెం సీక్రెట్. చెప్పు నువ్వు మాట్లాడు. అదేమో హైదరాబాద్ అర్జు పెట్టమని ప్రతి వాళ్ళ హైదరాబాద్ ఒక సంఘటన ఉంది, కాకపోతే అది ఇక్కడ చెప్పేది కాదు, బస్ సంబంధించింది అది. ఇంకా ఇక లేవు, ఇంకెవరు ఇంకా ఇది గొర్రెపోతు, ఇది గొర్రెపోతు, ఇది గొర్రెపోతు చూపెట్టి. అదే ఇప్పుడు ఈ రోజు ముత్యాలం పండుగ కోసం తెచ్చిన గొర్రెపోతు. మినిమం దగ్గర 10-15 వేలు అయింది. ఇది ఒక 24 భాగాలతోటి వేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వీళ్ళు భక్తులంతా ఆనందోత్సాహాలతోటి ఇటు కార్యక్రమం జరుపుకుంటారు. కాకపోతే అది బెదురుతుంది, దానికి అలవాటు లేదు. ఇక్కడ మైక్ ఉందిరా బాబు, ఇక్కడ మైక్ ఉందిరా బాబు, అర్థపెట్టు. వీళ్ళంతా భక్తులు, ఆడబిడ్డలంతా వీళ్ళు భక్తులు. ఈ భక్తులు ఇప్పుడు వస్తుంది అమ్మవారికి కార్యక్రమం చేస్తారు. నువ్వే చెప్తారా అమ్మవారిని పూజిస్తారు. బోనాలు ఇవన్నీ మన భక్తులు తీసుకొచ్చిన బోనాలు, అమ్మవారికి ప్రేమతో భక్తితో తీసుకొచ్చిన బోనాలు. భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారి గుడి ముందు ఒక చెట్టు ఉన్నది. ఆ రోజు గుడి కట్టిన గుడి కట్టిన టైంలో చాలా చిన్నదిగా ఉండేది ఈ చెట్టు, ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. తర్వాత ఇంకా ఇక్కడ ప్రత్యేకతలు ఏమున్నాయంటే, ఓకే సరే మళ్ళీ కలుద్దాం. తర్వాత విషయాలు తర్వాత చెప్తాం, నెక్స్ట్ చెప్తాం. ఓకే క్లోజ్.